ఏంటి మన గుంటూరులో పొట్లం బిర్యానీ దొరుకుతుందా? నాకు అర్జెంట్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మా వాడు రీసెంట్లీ బ్రియూ బ్రేక్స్ వచ్చాం. దీని అడ్రస్ బృందావన్ గార్డెన్ స్పెన్సర్స్ అడిదాస్ షోరూమ్ పక్కనే బ్రియూ బ్రేక్స్ అని ఉండిద్ది. లోపల వెళ్ళి మెనూ కార్డ్ చూస్తుంటే పొట్లం బిర్యానీ కనిపించింది మెన్యూలో. ఇంకా లేట్ ఎందుకు ఆర్డర్ ఇచ్చేసాం. ఇంకా బిర్యానీ వచ్చేదాకా 2 స్టార్టర్స్ లాగిచ్చాం. ఫస్ట్ చిల్లీ మష్రూమ్ టేస్ట్ చేశాను. మష్రూమ్ అయితే సాఫ్ట్ గా బాగా కుక్ అయింది. దీనిలో మష్రూమ్ తక్కువ, మిగతా వెజ్జీస్ ఎక్కువ అయిపోయింది. దీంతో దీని టేస్ట్ చెత్తలా అనిపించింది. నాకు అస్సలు నచ్చలా దీని టేస్ట్. ఇంకా నాన్ వెజ్ స్టార్టర్స్ లో థమ్స్ ఆఫ్ హెవెన్ ఆర్డర్ ఇచ్చాను. వీళ్ళ సిగ్నేచర్ డిష్ అంట ఇది. ఇంకా దీని టేస్ట్ విషయాన్ని వచ్చేస్తే నార్మల్ చికెన్ ఫ్రై తెచ్చి పెట్టేస్తే ఇంకా బాగుండేది బ్రో. బట్ ఆ చిల్లీ మష్రూమ్ మీద ఉన్న చెత్తే తెచ్చి దీని మీద వేసినట్టుంది. లిటరల్లీ బ్రో, స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చిన 25 minutes కి తెచ్చి ఇచ్చాడు. నాకైతే భలే విసిగేసింది. తెచ్చిన స్టార్టర్స్ ఏమైనా బాగుందా అంటే అది లేదు, చెత్తగా ఉంది. ఫైనల్లీ మన పొట్లం బిర్యానీ అయితే ఆర్డర్ వచ్చేసింది. ఫస్ట్ 2 స్టార్టర్స్ టేస్ట్ చేసిన దీని టేస్ట్ మీద అసలు హోప్స్ పోయినాయి నాకు ఎలా ఉండిద్దో అని. ఇంకా బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది బ్రో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుండిద్ది అని. పర్సనల్ గా నాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్ గాడి అడిగితే ఆడు ఓకే అన్నాడు. ఆమ్లెట్ టేస్ట్ కూడా బాగుంది. చికెన్ పీసెస్ కూడా బాగున్నాయి. ఆమ్లెట్ తో పాటు బిర్యానీ తింటే ఇంకా బాగుంది. ఇంకా డెడ్లీ కాంబినేషన్ చెప్పనా, మసాలా రైస్ మీద రైతా వేసుకొని బాగా కలుపుకొని దాని మీద చికెన్ పీస్ వేసి దాన్ని ఆమ్లెట్ తో పాటు తింటే ఉంది బ్రో.